శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సింహరాశి వారికి ఈ రాశిలోనే కుజుడు వలన 7th నుంచి వస్తున్నాడండి. కుజ కేతువులు ఉండడం వల్ల ధైర్యం. 4th హౌస్ లార్డ్ రాశిలో ఉన్నాడంటే వాళ్ళకి చదువు బాగా వస్తుంది. 9th హౌస్ లార్డ్ రాశిలో ఉన్నాడంటే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది అని చెప్పేయచ్చు. కొద్దిగా మీరు ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడరండి, బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే శని దృష్టి వలన రావాల్సిన డబ్బులు స్లో అయిపోతూ ఉంటాయి. అదే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పాదాలు, చికాకులు ఉంటాయి. ఏదైనా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు మీరు. అలాగే మీ తోబుట్టులు కలవడానికి, కొత్త కొత్త ఐడియాలు వాళ్ళని కార్యరూపంలో దాల్చడానికి, ధైర్యంగా ఉండడానికి, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా 4th హౌస్ చూసుకోవడం వల్ల కుజుడు మీకు భూములు కొనుక్కోవడానికి, వాహనాలు, గృహసౌఖ్యం ఉండి తీరతాయి. ఈసారి గృహాలు కొనుక్కోవడం, హౌసెస్ కొనుక్కోవడం, అపార్ట్మెంట్స్ కొనుక్కునేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవండి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది అని చెప్పచ్చు. ఏదేమైనా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే హార్స్ రైడింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే అశ్వ సంపద మీకు ఉండడానికి, కొంతమంది గుర్రాలు ఎక్కడమో, గుర్రాలు స్వారీ చేయడానికి స్వారీ చేస్తూ ఉండడము, అశ్వ సంపద మీకు ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలము. అలాగే మంత్రి పదవులు పొలిటికల్ రంగంలో బాగుంటుంది. అంతేకాకుండా మీకు కొంతమందికి సాహిత్య రంగంలో బాగా ఉన్నతంగా రాణించడానికి, కళారంగంలో బాగా రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. కొద్ది సందర్భాల్లో స్లో అవుతుందేమో తప్ప చక్కగా అద్భుతంగా మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అది ఈజీగా చెప్పొచ్చు అనమాట. అంతేకాదండి, మీకు అంటే మీ రాశి వారికి 7వ స్థానం చూసుకుంటే, 7వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బాబోయ్. పెళ్ళి అవ్వదు. 7వ స్థానంలోనూ, 5వ స్థానంలోనూ, 12వ భావంలోనూ రాహు ఉంటే సర్పదోషానికి సమానమే. సమానమే కాదు, సర్పదోషం ఇస్తాడు అని అర్థం. కానీ భగవంతుడి దేవాలు ఏంటంటే, ఈ రాహుకి గురుడు పర్ఫెక్ట్గా 9వ దృష్టిలో చూస్తున్నాడండి. అలాగే కుజుడు చూస్తున్నాడు రాహుని. కాబట్టి 7వ స్థానంలో రాహు ఉండడం వలన స్తబ్దతగా ఉంటాడు, చెడు ప్రభావం చేయడు. కాబట్టి పుణ్య కార్యక్రమాల కంటే వివాద వేడుకలు బాగా చేస్తారండి. భార్య భర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు బాగుంటారు. ఏదైనా అష్టమ శని దోషం మీకు ఉందండి, అది తప్పించుకోలేమంటే భయపడిపోతామా? కాదు, అలా కాదు. పూజలు చేసుకుంటాం. శనీశ్వరుడికి తిరునల్లారు ఏదో అంటారు జరా, తిరునల్లారో అక్కడ శనీశ్వర దేవాలయాలు అక్కడ వాళ్ళు దర్శించుకున్నా, అయితే మన ఊళ్ళో శనీశ్వర దేవాలయాలు దర్శించుకున్నా అష్టమ శని దోషం తగ్గుద్దండి. ఏమైనా అష్టమ స్థానంలో శని ఉంటే దీర్ఘాయుర్దాయం ఇస్తాడు తెలుసండి. అద్భుతమైన ఆయుర్దాయాన్ని ఇస్తాడు, ఆయుష్ని పెంచుతాడు. పైగా మీ రాశి వారికి 10th హౌస్ లార్డ్ భాగ్యం ఒక తెలుసు కదా మీకు. 10th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్న, 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్న విపరీతం రాజ్యం కలిగిస్తాడు. ఇప్పుడు 10th హౌస్ లార్డ్ వాయుతత్వ రాశిలో 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన చేస్తారు. ఇది నా సొంత కవిత్వం కాదండి, నేను చదివిందే మీకు చెప్తున్నా, అది ఖచ్చితం. 10th హౌస్లో భాగ్యస్థానంలో చరతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి, అగ్నితత్వ రాశిలో చరరాశిలో ఉన్నాడు కాబట్టి అవి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశ పర్యటన చేస్తారు. మీ ఉద్యోగ రీత్యా అంటే జాబ్ అనమాట. మీరు జీవనోపాధి కోసము, అలాగే చదువు కోసము, అలాగే మీ వ్యాపారాభివృద్ధి కోసం ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు.
అంటే శక్తిపీఠాలు అంటాం కదండి, అమ్మవారి శక్తిపీఠాలు, ఆ దర్శనాలు మీకు బాగా ఉంటాయి. పైగా కొంతమందికి నైమిసారణ్య యాత్రలు కూడా చేస్తారంటే గురువు గారితో. అలాగే శుక్రుడు భాగ్యస్థలం ఉన్న వాళ్ళ సినిమా రంగం వాళ్ళకి కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. థర్డ్ హౌస్ లార్డ్ అయ్యాడు కదా ఆయన. థర్డ్ హౌస్ లార్డ్ అవడం వల్ల మీకు ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువైపోతుంటాయి. ఆభరణ యోగము, వాహన యోగం మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా విదేశ పర్యటన చేస్తారు, అందులో డౌటే లేదు. కాన్ఫిడెన్స్ చెప్తున్నారంటే అది నిజమే. అంతే కదండి, మీరు 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి మీకు చెప్తున్నాను. పైగా 10th హౌస్లో చూడండి రఘుబుధులు. సింహరాశి వాళ్ళకి ఒక్క శనీశ్వరుడు ప్రాబ్లం తప్ప మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. ఈ గ్రహాల యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అందుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే శనీశ్వరుడు పూజించాల్సిందే. సరే, అది తప్పుకుందామండి. లగ్నాధిపతి, మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉండడం వలన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోతుంది. మీకు వరల్డ్లో ఫేమస్ అవుతారు. మీ జాతక రీత్యా చెప్పి చూసుకోండి. మీరు అభిబుద్ధులు ఫేమస్, బాగా ఫెమిలియర్ పర్సన్స్ మీరు అవుతారు అని తెలిసిపోతుందండి. రవి దశమంలో ఉన్నాడు కాబట్టి. దశమంలో రవి ఉండడం వలన ప్రజాభిమానము, రాజకీయ రంగంలో ఎదుగుదల, రాజ్యాధిపత్యము, రాజకీయ రంగంలో పదవులు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, అందులో సందేహమే లేదు. దశమంలో రవి దిగ్బలుడు, బలవంతుడయ్యాడు కాబట్టి రాజకీయ రంగంలో పెను మార్పు బ్రహ్మాండంగా ఉంటుంది. పెను మార్పులు అంటే మార్పులు వస్తాయని అర్థం. పైగా రఘుపతులు ఉండడం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో మీరు ఉద్యోగాలు చేస్తారుంటాయి. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. తర్వాత రఘుపతుల వలన డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, వీళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంటుంది. నిజంగా అద్భుతాలు చూడండి. లాభస్థానంలో చూడండి ఎవరున్నారు, గురుడు, రఘుబుధులు. మాట్లాడండి, 11వ భావంలో గురుడు అంటే సకల శాస్త్రాలు నేర్చుకునే వారుగా ఉంటారు. అంటే చాలా విద్యాపారంగా చదువుతారు. అలాగే ధన కనక వస్తు వాహనాలు అంటారు కదా, అవి మీకు సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాల రీత్యా. ఇవన్నీ తెలుసుకోవడానికి మాత్రమే ఉండవు. నేనే చెప్తూ ఉంటాను, తెలుసుకోవడం మాత్రమే. ఏ ఒక్కరు సీరియస్గా తీసుకోకూడదు, చాలా స్పోర్టివ్గా తీసుకోండి. చక్కగా బ్రహ్మాండంగా చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా రఘుబుధులు లాభస్థానంలో ఉంటే మాట్లాడండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడతారా? బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి, రఘుబుధుడు ఉన్నారు కాబట్టి మీకు కొంతమందికి బాగా మాట్లాడుతుంటారు సరా, వాళ్ళకి అంటే యాస్ట్రాలజర్స్కి వాక్శుద్ధి పెరగడము, ధన సంపాదన పెరగడము. గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, విద్యా సంస్థల్లోనూ, పైగా బ్యాంకింగ్ రంగాల్లోనూ, అలాగే అనేక రకాలుగాను ధన సంపాదన, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, పైగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఒకటేంటండి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి బాగుంది. పైగా బుధుడు 12వ భావంలోకి వస్తున్నాడు. 2nd హౌస్ లార్డ్ 12th భావంలో ఉన్నాడు. అంటే విదేశాలే. ఎట్లా చూసుకున్నా సరే మీకు విదేశాలు ప్రయాణము తప్పట్లేదు. అది ఖచ్చితంగా నేను చెప్తాను. నా మీకు కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను స్టబన్గా చెప్పగలుగుతానండి. అంటే అది ఒక కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతుంటాను. సో ఈ విధంగా మీరు రాశి వాళ్ళకి బాగుందండి. ముఖ్యంగా మీరు విష్ణు ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి మనకి కాళహస్తిలో కానీ పూజ చేసుకోవడం, రాహుకేతులు పూజ చేసుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన బాగా చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం, జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి. ఒక బ్రాహ్మణుడు కానీ, లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ, వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడికి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, అంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం. ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదని మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా
ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఇది ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్ ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్పాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు, మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉండాలండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.